జడా శ్రావణ్ ఈరోజు ఆయన ఒక విషయం మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటయ్యా అంటే, పుట్టికెగరలేదమ్మా ఆకాశానికి నిచ్చెనేస్తానన్నట్టుంది. ఈయన 2024 ఎలక్షన్స్కి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడంట. సరే ఏదో బాగా మాట్లాడుతున్నాడు, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి జడా శ్రావణ్ గారు చంద్రబాబు నాయుడిని కలవాలనుకుంటున్నారంటే ఒక అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచారంట. వెళ్తే జడా శ్రావణ్ మాట్లాడుతూ, సార్ జడా శ్రావణ్ గారిని అడిగారంట, మీరు బాగా సబ్జెక్ట్ ఉంది, సరే మీరు ఎక్కడైనా ఒకసారి కంటెస్టెంట్ చేస్తానంటే చెయ్యండి, మీకు టికెట్ ఇచ్చి మీ గెలుపు బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాడంట. అందుకు ఆయన అడిగాడంట, అలా కాదండి, నేను చాలా టాలెంట్ పడిని, నా సబ్జెక్టు ముందు ఎవడు కూడా పనికిరాడు, కాబట్టి నా పార్టీ మీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక 5 సీట్లు 175 నియోజకవర్గాలలో 5 సీట్లు, ప్రతి ఎమ్మెల్యే సీటుకు ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు కావాలని అడిగాడంట. చంద్రబాబు నాయుడు పైకి కిందకు చూసి, అరే ఈడేందిరా ఈడు అంటే అనుకోవటం ఏంటంటే, అసలు ఏమైనా బుర్ర ఉందా, జ్ఞానం ఉందా, అసలు మనోడు ఏం మాట్లాడుతున్నాడో, బహుశా మనోడు ఓవర్గా థింక్ చేస్తున్నాడేమో అనుకొని అలాంటి పరిస్థితులు మేము లేవమ్మా అని చెప్పడంతో మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే మనోడు ఏమనుకున్నా అంటే, నన్ను పిలిచి అంత అవమానం చేస్తారా, నేను మంగళగిరిలో నారా లోకేష్ మీద పోటీ చేసి నారా లోకేష్ను ఓడిస్తానని చెప్పి మనోడు ఒక శపథం చేశాడు. 175 నియోజకవర్గాలలో దొరికిన చోటల్లో అభ్యర్థులను పెట్టేసి మనోడు ఎన్నికల్లో పోటీ చేశాడు. మనోడికి మంగళగిరిలో వచ్చిన ఓట్లు 476. అంటే నోటా కంటే కూడా 0.5 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి మన జడా శ్రావణ్. అలాంటి జడా శ్రావణ్ తను గెలవలా, కనీసం సెకండో థర్డ్ ప్లేస్లో కూడా లేడు. తన పార్టీలో పోటీ చేసిన వాళ్ళ ఈయనకంటే వాళ్ళ అభ్యర్థులేనే అయ్యాం. అలాంటి ఈ జడా శ్రావణ్, ఈ అరకోడు జడా శ్రావణ్ ఏం మాట్లాడుతున్నాడంటే, మా కష్టం, మా చెమట, మా సేద్యం చిందించి మీ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి తెచ్చాం. అసలు నేను కాదు కానీ జడా శ్రావణ్ చెప్తా డైలాగులకు మంచి పర్ఫెక్షన్ వచ్చింది. ఒకసారి మీరు వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే నా వీడియో మీకు నచ్చితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి చూడండి. మీరు చూస్తే మీకే అర్థమైద్ది మనోడు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడండి. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మేము ఫైట్ చేసి, మేము మాలాంటి వాళ్ళందరూ రక్తంతో స్వేదంతో ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గద్దెని వెళ్తున్నారు. మిమ్మల్ని అదే స్వేదంతో మళ్ళీ దించుతాం, కంగారు ఏం లేదు. 2029లో ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి అంటే మీరు 3 కోట్ల దేవతలను ప్రార్థించుకొని అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేమే తీసుకొస్తాం. మళ్ళీ మీరు ఎవరి గురించి అవసరం లేదు. ఏమంటారండి, ఉత్తర కుమారుని ప్రగల్భాలు అంటారు. 2024లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో సైలెంట్గా ఉంటే నువ్వు పోరాడావా, నువ్వు ప్రశ్నించావా, నువ్వు ప్రభుత్వం మీద యుద్ధం చేసావా అంటే, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ప్రారంభించి చిత్తూరు జిల్లా నుంచి మొదలుపెట్టుకొని దాదాపుగా శ్రీకాకుళం దాకా ఆయన పాదయాత్ర చేశారు. అదంతా ఉట్టి బోగస్ అనుకున్నావా ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమం అరెస్ట్ చేసి జైల్లో పెడితే రాష్ట్ర ప్రజల్లో రియలైజ్ అవ్వలేదు అనుకుంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటే జనసేన కార్యకర్తల్లో కదలిక రాలేదంటారా? అంటే నేను అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు చెప్పేది అదే, నీకు నువ్వే ఓవర్గా బిల్డప్ చేసుకుంటున్నావు, నీకు నువ్వే ఓవర్గా థింక్ చేసుకుంటున్నావు. నీ స్థాయి, నీ కెపాసిటీ, మంగళగిరిలో నీకు వచ్చిన ఓట్లు 476, ఒక పార్టీ అధ్యక్షుడివి. అలాంటిది నీ స్థాయి అంది. కాబట్టి నీ స్థాయిలో నువ్వు ఆలోచన చేసుకో. నీకేదో వైసీపీ వాళ్ళు అఫీషియల్గా పిలిచి పక్కన కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు కదా, మొత్తం వైసీపీని నా కనసాగిలో లీడ్ చేస్తున్నాను అనుకొని ఆ స్థాయిలో ఏదో ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేసుకొని, ఓవర్గా బిల్డప్ పెట్టుకొని నువ్వేదో పెద్ద ఎత్తున థింక్ చేస్తున్నావు. నథింగ్. నేను చెప్పేది ఏంటంటే, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి 0.5 గాడి నువ్వు కూడా ఎన్ని బిల్డప్లు, ఇన్ని ఉత్తర కుమార్ మాట్లాడటం దేనికి శ్రావణ్? నీకు వాళ్ళు ఎంత పేమెంట్ ఇస్తారో అంతవరకు పర్ఫార్మెన్స్ చేయి. స్థాయిని మించి పర్ఫార్మెన్స్ చేస్తే ఎందుకు నవ్వులు పాలైపోతావు, ఒక కమీడియన్లా తయారైపోతావు.
నేను అడుగుతుంది ఏంటంటే అసలు నువ్వు ఏ కష్టం చేసి తెలుగుదేశం పార్టీని జనసేనను అధికారంలో తీసుకొచ్చావు చెప్పు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారు, బూత్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు కష్టపడ్డారు. అట్లాగే లోకేష్ ఇవ్వగలం అనే పాదయాత్రతోటి మండుటెన్నట్లో ప్రజలతోటి మమేకమై ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ఆయన కష్టపడ్డాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఆయన అనరాని మాటల మీద ఆయన అవమానాలను దిగమింగుతూ కూడా ఆయన ప్రజల కోసం ఆయన పనిచేశారు. ఇలా చంద్రబాబు నాయుడు విషయం చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవడో ఈడు ఆట్లారిటి పండుగాడివి, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగని పడి ఉంటే ఏమీ లేక ఇస్తరాకు ఎగిరెగిరి పడింది అన్నట్టు. అంటే జడాశ్రయం ఏమనుకుంటాడంటే నేను పెద్ద పోటుగాన్ని, నేనే మొత్తాన్ని అంటే నా దయ లేకపోతే అధికార పార్టీలు కూడా ప్రతిపక్షంలోకి వస్తాయనుకుంటాడు. అరే బాబు, జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సినిమా. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ షో నడిపాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ప్రయోగించినట్టు మిగతా పార్టీల మీద ప్రయోగిస్తాం, సక్సెస్ అయిద్దేమని అనుకుంటే పొరపాటు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్ను పెంచి పోషిస్తున్నాడు. అతను ఎంత పేమెంట్ ఇస్తే అంత పర్ఫార్మెన్స్ చేయి. ఎందుకు ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తావు, ఓవర్ బిల్డప్ చేస్తావు? అవసరమా? నీకు వచ్చింది 476 ఓట్లు, నువ్వు ప్రతిపక్షం ఎక్కడ తీసుకొచ్చాను అక్కడ తీసుకొచ్చి పెడతాను. అదే అసలు మనం ఏమనుకుంటున్నాం, మన స్థాయి ఏంటి, మన రేంజ్ ఏంటిది కూడా ఒకసారి థింక్ చేయగల జడాశ్రావణం. ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది వాగటం, మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ రీఓపెన్ చేస్తా, రీఓపెన్ చేయకపోతే నా పేరు తిప్పి పెట్టుకో. ఏందే జడాశ్రావణం? బహుశా నీకు కూడా మైండ్ దొబ్బిందేమో, చిప్పు పోయిందట్టుకుంది బహుశా. అందువల్ల నేను చెప్పేందంటే ఈ ఉత్తర కుమార్ డైలాగులు మానుకొని గ్రౌండ్ లెవెల్లో 476 ఓట్లని ఎట్లా 1000 ఓట్లు చేసుకోవాలో దాని గురించి ఆలోచన చేయి. అంతేగాని ఈ మీడియా ముందుకు వచ్చి షో చేసి ఈ హంబక్కులు జింబిక్కులు మాట్లాడితే ప్రజలు మన కోట్లు వేస్తారు, లేకపోతే మనల్ని ఏదో పరిపాలన చేస్తారు అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డికి నీలాంటి బెప్పంగాలు కొంతమందితో పని ఉంది. అందుకే మిమ్మల్ని ముందుంచి ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళే పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఎవరో ఒకరు కావాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మీలాంటి బెప్పంగాళ్ళని వాళ్ళు ముందుంచుకొని వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా వాడుకోవటంలో జగన్మోహన్ రెడ్డి మించినోడు ఎవరు లేడు. అవసరం అయిపోయిన తర్వాత ఎలా కట్ చేయాలో, ఎలా బయటికి పంపించాలో, ఎలా పార్టీలో నుంచి బయటికి నెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు, వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమన్నట్టు నువ్వు కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చేలోపే సంపాదించుకోవాల్సినంత సంపాదించుకో, నొక్కేసినంత నొక్కే. లేకపోతే తర్వాత భవిష్యత్తు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.